హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 756కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 12 ఈ మొబైల్ని మన ఈ ఇయర్ అయితే అంటే నెక్స్ట్ మంత్ అనుకుంటా లాంచ్ అయితే చేయబోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్లో మనకి ఐఫోన్ 12 అనేది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి యాపిల్ భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అనే కన్నా మనం దీన్ని అసెంబ్లీ అనుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు వరకు చూసుకుంటే మన ఇండియాలో 5 ఐఫోన్ మోడల్స్ అయితే తయారు చేశారు. ఫస్ట్ లో వీళ్ళు SE తీసుకొచ్చారు, తర్వాత 6S తెచ్చారు, తర్వాత 7 తీసుకొచ్చారు, ఐఫోన్ 11 తెచ్చారు, 10R తీసుకొచ్చారు. ఐఫోన్ SE 2020 మోడల్ని ఇయర్ ఎండింగ్కి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పేసి యాపిల్ అయితే భావిస్తుంది. ఇక మనకి నెక్స్ట్ ఇయర్ మిడిల్లో చూసుకుంటే వీళ్ళు ఐఫోన్ 12ని మన ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ మోడల్ వచ్చేసరికి మనకి 7వ మోడల్ అవుతుంది మన ఇండియాలో. మేడ్ ఇన్ ఇండియా పేరు మీద తయారయ్యే మొబైల్స్లో యాపిల్ నుంచి ఇది 7వ మోడల్ అవుతుంది అనమాట. సో చూడాలి మరి అప్పటికైనా వీళ్ళ ప్రైజెస్ ఏమైనా తగ్గిస్తారా? తగ్గించరు, అవే ప్రైజెస్లో తీసుకొస్తారు. బట్ ఒకసారికి ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా అనగానే మన ఫోను మన ఇండియాలో తయారైన ఫోన్ అని మనం కొంటామని. సో తర్వాత చూసుకుంటే మనకి ట్రూ కాలర్ నుంచి ట్రూ కాలర్ స్పామ్ యాక్టివిటీ ఇండికేటర్ ఫీచర్ని ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్కి రోల్ అవుట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మనకి వచ్చే ఏవైతే స్పామ్ కాల్స్ ఉంటాయో వాటి యాక్టివిటీస్ని అయితే ఇది ఎప్పటికప్పుడు మనకు చెప్తూ ఉంటుందన్నమాట. ఈ స్పామ్ కాల్స్ అనేవి 60 days లో ఎంతమందికి కాల్ చేసింది, అలాగే వీటి మీద స్పామ్ రిపోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే వీళ్ళు ఏ టైం నుంచి ఏ టైం వరకు కాల్ చేస్తారు అనేది ఈ స్పామ్ యాక్టివిటీ ఇండికేటర్లు అయితే ఉంటాయన్నమాట. తర్వాత నుంచి చూసుకుంటే మనకి జియోని నుంచి ఏంటి పేరు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో ఒకప్పుడు ఈ కంపెనీ కొన్ని ఫోన్స్ అయితే మన ఇండియాలో తీసుకొచ్చింది, తర్వాత కనుమరుగైపోయింది, మళ్ళీ అప్పుడప్పుడు తలుపును మెరిసి మళ్ళీ కనుమరుగైపోయేది. ఇప్పుడు మళ్ళీ మన ఇండియాలో పాగయ్యాలని చెప్పి జియోని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. జియోని మ్యాక్స్ అని ఒక మొబైల్ని వీళ్ళు ఆగస్ట్ 25 అంటే ఈ నెల 25వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. మళ్ళీ ఫోన్ తీసుకొస్తారు, ఎంతో ప్రైస్ పెడతారు, మళ్ళీ పుట్టుకుని మాయమైపోతారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న పోస్టర్లో కూడా ఫోన్ మోడల్ చూస్తుంటే అర్థమైపోతుంది వీళ్ళు ఎంత గొప్ప ఫోన్ తీసుకొస్తున్నారు అనేది. కింద చిన్న ఏంటో అంత పెద్దగా ఉంది. సో తర్వాత చూసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ యూజర్స్కి వీళ్ళు ఇప్పుడు QR కోడ్ని అయితే రోల్ అవుట్ చేస్తున్నారు అనమాట. ఈ QR కోడ్ ద్వారా మీరు ఒక కాంటాక్ట్స్ అంటే మీ ప్రొఫైల్ని అయితే వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఏ కెమెరాతోనైనా, థర్డ్ పార్టీ కెమెరాతో అయినా సరే మీరు ఈ QR కోడ్ని కనుక స్కాన్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి వాళ్ళ ప్రొఫైల్ అంటే మీరు ఎవరికైనా QR కోడ్ ఇస్తే మీ ప్రొఫైల్లోకి వాళ్ళైతే వచ్చి చేస్తారు. మీరు ఫాలో కావాలంటే ఫాలో అయితే అవుతారు. ఈ కైండ్ ఆఫ్ ఒక QR ఫీచర్ అనేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే యూజర్స్కి రోల్ అవుట్ చేస్తుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి రియల్మీ నుంచి నేను మీకు టెక్ న్యూస్లో చెప్పాను, రియల్మీ 7C లైనప్లో వీళ్ళు మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఎక్కడ చూసుకుంటే మనకి X సిరీస్ని కూడా వీళ్ళు మిక్స్ చేసి మొబైల్స్ని అయితే తీసుకురావాలని భావిస్తున్నారని ఇప్పుడు ఇదైతే కన్ఫర్మ్ అయింది. వీళ్ళు రియల్మీ 7 లైనప్లో కాకుండా వీళ్ళు X లైనప్లో వచ్చేసరికి రియల్మీ 7 అండ్ 7 Pro రెండు మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్స్ కూడా చూస్తే మనకి ఇక్కడ వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం సో ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఈ మొబైల్స్ అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. వీళ్ళు 120 Hz అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు అనమాట. అంటే డిస్ప్లే వచ్చేసరికి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. అలాగే ఇది 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్ రాబోతుంది అనమాట. వీళ్ళు వేబు అకౌంట్లో టీజ్ చేసిన దాని ప్రకారం అక్కడ చైనీస్లో రాసింది మనం ఇంగ్లీష్లో కనుక కన్వర్ట్ చేసి చూసుకుంటే దాని అర్థం ఫ్లెక్సిబుల్ అమ్లోడ్ స్క్రీన్ అని చెప్పి అయితే వస్తుంది అనమాట. అంటే ఇది మనకి అమ్లోడ్ స్క్రీన్తో వస్తుంది, అది కూడా ఫ్లెక్సిబుల్ అమ్లోడ్ స్క్రీన్ అయితే దీంట్లో యూజ్ చేస్తున్నారు. అలాగని చెప్పి ఇది ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ అయితే కాదు, కాకపోతే ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో కరువు తిరిగి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఈ మొబైల్ని మరి మన ఇండియాలో కూడా తీసుకొస్తారా లేదా అనేది. ఇంకా అలాగే ఈ మొబైల్లో మనం చూస్తే 120 Hz రీఫ్రెష్ రేట్ అంటున్నారు. సో ఇది రెండో మొబైల్ అని చెప్పొచ్చు. ఇంత ముందు వచ్చేసరికి X3 జూమ్ మొబైల్లో కూడా వీళ్ళు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేశారు. బట్ ఒకసారికి అది మనకి IPS LCD డిస్ప్లేతో వచ్చినాయి. ఇప్పుడు ఇది చూస్తే మనకి అమ్లోడ్ డిస్ప్లేతో రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి షావమీ నుంచి MI 10 ఈ మొబైల్కి వచ్చేసరికి MIUI 12 అప్డేట్ అనేది కొంతమంది యూజర్కి చేరుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే రోల్ అవుట్ అయితే చేశారు వీళ్ళు. మీరు ఎవరైనా Mi 10 మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు MIUI 12 అప్డేట్ ఏమైనా వచ్చి ఉంటుందేమో. ఇక అలాగే రెడ్మీ మన ఇండియాలో రీసెంట్గా చూసుకుంటే రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. అదే మొబైల్ వీళ్ళు రెడ్మీ 9 పేరు మీద వేరే కంట్రీలో లాంచ్ చేశారు. దీంతో పాటు ఇంకో 2 మొబైల్స్ కూడా లాంచ్ చేశారు. రెడ్మీ 9A, ఇంకోటి వచ్చరికి రెడ్మీ 9C అనమాట. ఇప్పుడు ఆ 2 మొబైల్స్ని మన ఇండియాలోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మనుకుమార్ జైన్ ఈరోజు ట్విట్టర్లో ఒక చిన్న వీడియోని అయితే టీచ్ చేస్తున్నాడు. సో ఈ వీడియోలో చూస్తే వీళ్ళు లైనప్లో అంటే 9 లైనప్లో మరో మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ దగ్గర ఇప్పుడు 9 లైనప్లో ఉన్న మరో 2 మొబైల్స్ ఇవే మనకి 9C ఇంకోటి 9A అనమాట. సో రీసెంట్గా చూసుకుంటే రియల్మీ
C12 అలాగే C15 ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేసింది. వాటిలో ప్రాసెసర్ కూడా వీళ్ళు మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. నిన్నే అనుకుంటారు లాంచ్ చేసింది. సో దాని గురించి నేను మనం టెక్న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం, ప్రైస్ కొంచెం ఎక్కువ అయిందని చెప్పి. ఇప్పుడు దానికి పోటీగా ఈ రెండు మొబైల్స్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రెడ్మీ 9Cలో సేమ్ ప్రాసెసర్ యూజ్ చేశారు, మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్ యూజ్ చేశారు. 9Aలో చూస్తే వీళ్ళు G25 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఆ ప్రాసెసర్తో వీళ్ళు మొబైల్స్ తీసుకొచ్చి ఇక్కడ రియల్మీ కన్నా ఒక 1000 రూపీస్ తక్కువలో కనుక వీళ్ళు మార్కెట్లో లాంచ్ చేశారంటే మళ్ళీ అక్కడ రియల్మీ బొజ్జు ఉంటుంది. సో చూడాలి మరి వీళ్ళు ఏం చేస్తారనేది. సో తర్వాత చూసుకుంటే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ టీవీ వై సిరీస్ రీసెంట్ గా లాంచ్ చేశారు, 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్. వీటికి వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ రోల్ అవుట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు సిస్టమ్ ఆప్టిమైజేషన్ ని అలాగే కొన్ని కొత్త ఫీచర్స్ ని యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా ఈ వన్ ప్లస్ టీవీ యూజ్ చేస్తుంటే లేటెస్ట్ వై సిరీస్, సో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒక హైబ్రిడ్ జూమ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. హైబ్రిడ్ జూమ్ ఇదేంటి కొత్త ఏం కాదు కదా, ఇంత ముందు చాలా మొబైల్స్ తెచ్చినాయి కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ ఒకసారికి వీళ్ళు హైబ్రిడ్ లోనే ఆప్టికల్ జూమ్ అయితే డెవలప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ టెక్నాలజీ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళకి బాగా సక్సెసర్ ఫోను Reno 10X జూమ్ మొబైల్ అయితే తీసుకొచ్చారు కదా. సో ఆ మొబైల్ కి సక్సెసర్ గా వీళ్ళు తీసుకురాబోయే మొబైల్లో ఈ హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ కెమెరాస్ అయితే యూజ్ చేస్తున్నారంట. ఇక్కడ పెరిస్కోప్ డిజైన్ లోనే హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ టెక్నాలజీతో ఈ కెమెరాస్ వస్తాయి అన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి మోటరోలా రేజర్ 5G వేరియంట్ మొబైల్ మనకి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ అనమాట. వాళ్ళు వచ్చరికి నెక్స్ట్ మంత్ అనుకుంటా మన లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఇమేజ్ మరొకటి అయితే బయటకు వచ్చింది. ఇంతకుముందు ఒక ఇమేజ్ బయటకు వచ్చింది, ఇప్పుడు మరో ఇమేజ్ బయటకు వచ్చింది. అలాగే ఇక్కడ వచ్చరికి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయినాయి అనమాట. ఈ మొబైల్లో బ్యాటరీ వీళ్ళు 2633 mAh బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారంట. అలాగే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అలాగే 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్తో రాబోతున్నట్టుగా సో ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక అలాగే మనకి మోటరోలా G సిరీస్లోను ఈ సిరీస్లోను మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటుందిగా. సో ఇప్పుడు చూస్తే మనకి E7 Pro అలాగే G9 Plus ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ర్యాండర్ ఇమేజెస్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకు బయటకు వచ్చినాయి. E7 Plus మొబైల్ 5000 mAh బ్యాటరీ 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ అయితే ఉంటుందంట. 4GB 64GB స్టోరేజ్లో ఈ మొబైల్ అయితే రాబోతుంది. అలాగే ఈ మొబైల్ రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో రాబోతుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అని చెప్పి అయితే తెలుస్తుంది. G9 Plus కనుక చూస్తే ఈ మొబైల్ డిజైన్ అనేది మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్న మొబైల్స్ అన్ని మనకి ఇదే డిజైన్ లో వస్తున్నాయి. పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. ఇది మనకి రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ తో రాబోతుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా అలాగే ఇది మనకి 4GB ర్యామ్ 128GB వేరియంట్ తో 4700 mAh బ్యాటరీ అలాగే 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే రాబోతుంటే తెలుస్తుంది. మరి ఈ మొబైల్లో ప్రాసెసర్ ఏం యూజ్ చేస్తున్నారు, మరి ఈ రెండు మొబైల్స్ ని ఎప్పటికి తీసుకొస్తారు అనేది అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి Asus నుంచి Asus Zenfone 7 సిరీస్ మొబైల్స్ ని వీళ్ళు ఈ నెల 26వ తారీఖున లాంచ్ చేస్తున్నారు. నిన్నే మనం టెక్న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. సో అప్పుడు మనకు ఒక డౌట్ అయితే వచ్చింది. సో వీళ్ళొసరికి Zenfone 6 వీళ్ళు ఫ్లిప్ కెమెరా టెక్నాలజీతో తీసుకొచ్చారు. అదే మొబైల్ మన ఇండియాలో 6Z అని చెప్పి తీసుకొచ్చారు అనుకోండి. సో ఇప్పుడు తీసుకొస్తున్న ఏదైతే ఈ 7 సిరీస్ ఉన్నాయో ఇందులో కూడా వీళ్ళు ఫ్లిప్ కెమెరా టెక్నాలజీతోనే మొబైల్ తీసుకొస్తారా అని చెప్పేసి మనకు డౌట్ అయితే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఈ రోజు ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ టీజర్ ద్వారా వీళ్ళు ఫ్లిప్ కెమెరా టెక్నాలజీతోనే ఈ మొబైల్ ని కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. #flipd and welt అని చెప్పేసి వీళ్ళు ఈ టీజర్ అయితే టీజ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మన ఇండియాలో వచ్చరికి Asus 7Z పేరు మీద అయితే తీసుకురావచ్చు. 7Z Pro అని చెప్పి తీసుకురావచ్చు. ఈసారి వచ్చరికి వీళ్ళు రెండు మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి జియో నుంచి రీసెంట్ గా జియో వచ్చరికి జియో పే అయితే తీసుకొచ్చింది. యూపీఐ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అనమాట. అది వచ్చరికి మై జియో యాప్ లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇదే ఫీచర్ వచ్చరికి వీళ్ళు జియో ఫోన్స్ కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఆగస్టు 15వ తారీఖున కొన్ని మొబైల్స్ ఏవైతే సెలెక్టెడ్ మొబైల్స్ ఉన్నాయో వాళ్ళకి వచ్చరికి ఈ ఫీచర్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. రానున్న రోజుల్లో జియో ఫోన్స్ అన్నింటిలోనూ మీరు వచ్చరికి యూపీఐ సర్వీస్ని అయితే యూజ్ చేసుకొని మీరు డిజిటల్ పేమెంట్ని అయితే వాడుకోవచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ Z Fold 2 ఈ మొబైల్ ఫోన్ మనకి Note 20 సిరీస్తో పాటు అయితే లాంచ్ చేశారు. బట్ వచ్చరికి ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఎప్పటి నుంచి అవైలబుల్లోకి వస్తుంది అనేది అయితే ఇప్పుడు వరకు మనకి బయటకి అయితే రాలేదు కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మరొక లైవ్ వీడియో అయితే బయటకు వచ్చింది. సో ఈ మొబైల్ మనకి 120 Hz రీఫ్రెష్ రేట్తో వస్తున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. ఇంకా అలాగే ఈ మొబైల్ మనకి సెప్టెంబర్ 1వ తారీఖున ఈ మొబైల్ ప్రైస్ రివీల్ అవుతుంది. అలాగే ప్రీ బుకింగ్స్ ఎప్పటి నుంచి వస్తాయి, మనకి మార్కెట్లోకి ఎప్పటి నుంచి అవైలబుల్లోకి వస్తుంది అనేది తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి చూడాలి, మరి సెప్టెంబర్ 1వ తారీఖు కల్లా ఈ మొబైల్ ప్రైస్ అనౌన్స్ చేస్తారేమో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమిటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.